లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఈ రోజు ఆవిడ స్పెషల్ ఐటమ్స్ మనకి ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? ఈరోజు మొక్కజొన్న రవ్వ లడ్డు, ఇంకొక ఐటమ్ పులావ్ టిక్కా. ఓకే, మొక్కజొన్న రవ్వ లడ్డు అంటే ఇది స్వీట్ డిష్, ఇంకోటి పులావ్కి టిక్కా. ఓకే, ఈ రోజు విజయారావు గారు 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి. మొక్కజొన్న రవ్వ లడ్డు, పులావ్కి టిక్కా. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? ముందు మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేస్తాం. మొక్కజొన్న రవ్వ లడ్డు. ఓకే, మరి ఈ మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్రీమ్, పాలు, మొక్కజొన్న రవ్వ, పంచదార, యాలక్ పొడి, బాదం పొడి, మిల్క్ పౌడరు, కొబ్బరి పొడి, నెయ్యి. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. పేపర్ కప్స్ తగినన్ని. ఓకే, అంటే లడ్డూలు తయారు చేసి మనం అందులో పెట్టడానికి. ఓకే, మరి తయారు చేద్దామండి. ప్యాన్, కడాయి పెట్టేస్తాం. జనరల్ గా బయట షాపుల్లో మనకి దొరకవు కదండి, అంటే ఇది మీ ఓన్ ప్రిపరేషనా? నెయ్యి తీసుకొని చాలా రకాల లడ్డూలు తయారు చేసుకోవచ్చు. మరి ఈ రవ్వ ఎలా తయారు చేశారండి? రవ్వ మామూలుగా మనం రవ్వ పట్టించేయడం, లేదు రెడీగా దొరుకుతుంది. అంటే మొక్కజొన్న డ్రైవి దొరుకుతాయి. అవును, గింజలు దొరుకుతాయి. తీసుకొని రవ్వ మాదిరిగా ఆడించేయడం. ఓకే, అదే మరలో పట్టించేయడం, లేదా బరకగా దొరుకుతుంది. అదే దలియా ఇప్పుడు మామూలుగా మనకి దొరుకుతుంది కదా, గోధుమ రవ్వ లాగా పట్టించాలి. మొక్కజొన్న చాలా బలం కదండి, హెల్త్ కి చాలా మంచిది. ఇది కొద్దిగా వేపించి, అంటే సువాసన వచ్చేంత వరకు వేయించాలా? అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2 మినిట్స్. ఎందుకంటే లడ్డు చేయాలి కదా, మరీ డ్రై అవ్వకుండా కొంచెం ఫ్రై అవుతే చాలా లైట్గా. ఇప్పుడు దీనిలో పాలు, ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నావా? ఇప్పుడు ఇది ఉడకడానికి కనీసం 10 మినిట్స్ టైం ఈజీగా పడుతుంది. ఇదంతా డ్రై అవ్వాలి కదా, ఉడికిపోయి. అంటే ఈ పాలంతా ఈ రవ్వ, మొక్కజొన్న రవ్వ అబ్జార్బ్ చేసుకుని గట్టిపడాలి. విజయరావు గారు, ఇప్పుడు ఈ పాలని ఇందులో అబ్జర్వ్ అవ్వాలి కదండి, గట్టిపడాలి. మీరు ఇప్పుడు ఈ మొక్కజొన్న రవ్వతో లడ్డు చేస్తున్నారు కదా, ఇలాగే ఇంకా ఏమంటే మీ ఓన్ ప్రిపరేషన్ ఇంట్లో తయారు చేసిన లడ్డు ఏమని చెప్తారా? చెప్తాను. ఇప్పుడు చాలా రకాల లడ్డూలు చేసుకోవచ్చు అన్నాను కదా, అది ఎనీ ఫ్రూట్ తీసుకొని కూడా లడ్డూలు చేయొచ్చు. ఫ్రూట్స్ తో అంటే ఎలా? ఎవ్రీ ఫ్రూట్. ఇప్పుడు జామున్ ఉందనుకో, అమృత్ అంటే జామకాయలు పండిన, అవి కూడా తీసుకొని లడ్డు చేయొచ్చు. మిక్స్డ్ ఫ్రూట్స్ చేసి అది కూడా లడ్డు తయారు చేసుకోవచ్చు. ఆల్ రవ్వలు అంటే మిక్స్డ్ రవ్వలు ఉంటాయి, దాంతో కూడా లడ్డూలు చేయొచ్చు. అంటే వాటిని కూడా ఇలాగే నెయ్యిలో వేయించి డిఫరెంట్ ప్రొసీజర్. అన్ని ఒకసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు ప్రేక్షకులు, అందుకని అది ఆ టైంలో చూపిద్దాం. ఒకసారి మీరు చెప్పారు గ్లూకోజ్ బిస్కెట్స్ తో కూడా చేసుకోవచ్చు. ఎనీ బిస్కెట్, దాంతో కూడా మనం లడ్డూలు చేయొచ్చు. బాదం లడ్డు చేయొచ్చు, కాజు లడ్డు చేసుకోవచ్చు, క్యారెట్ లడ్డు చేసాం మనం. అలాగే ఎన్నో రకాలుగా మనం ఐడియాతో చేసుకోవచ్చు. ఏ వెజిటబుల్తోనైనా కూడా లడ్డు చేసుకోవచ్చు అనమాట. వెజిటబుల్స్ మనం ఎలా చేస్తాం? బాయిల్ చేసి చేస్తామా? మనం ఇప్పుడు గియా చేస్తాం కదా, అంటే లౌకి, అది కూడా లడ్డు చేయొచ్చు. అదే లౌకి హల్వా చేస్తారు, నార్త్ సైడ్ చేస్తారు కదా, అది లడ్డు కూడా చేసుకోవచ్చు. తర్వాత గుమ్మడి, తెల్ల గుమ్మడి, అది కూడా చేయొచ్చు. అవును, బూడిద గుమ్మడికి అయితే మనం హల్వా చేస్తాం. అదే బూడిద గుమ్మడి హల్వా బదులు లడ్డు కూడా చేయొచ్చు. మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేస్తున్నాం కదండి. పాలలో మొక్కజొన్న రవ్వని మనం ఉడికిస్తున్నాము. ఈ పాలతో అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం.
Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేస్తున్నాం కదండి. ముందుగా నేతిలో మనం మొక్కజొన్న రవ్వని వేయించాము, ఆ తర్వాత పాలు వేసి పాలతో ఉడికిస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. మొత్తం అబ్జర్వ్ చేసింది కదండి పాలు, గట్టిపడింది బాగా. ఇప్పుడు దీనిలో పంచదార వేద్దాం. ముందు పంచదార ప్రపోర్షన్ ఎలా తీసుకున్నాం మనం? అది 1కి 1.5 వేయచ్చు. ఓకే, 1 కప్పు మొక్కజొన్న రవ్వకి 1.5 కప్పు పంచదార. ఇప్పుడు పంచదార వేస్తే మళ్ళీ పల్చన అవుతుంది. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ పడుతుంది. ఓకే, పంచదార వేసాక అది మెల్ట్ అవుతుంది. అది మళ్ళీ థిక్ అవ్వాలి కదా. ఓకే, పంచదార కూడా కరిగింది కదండి, కరిగి దగ్గర పడింది బాగా. ఇప్పుడు దీనిలో పాలపొడి. పాలపొడి ఎంత వేస్తాం అంటే 2-3 టీ ఇది వెంటనే కలిపి పాలపొడి ఎందుకు దాన్ని మనం అంటే గట్టితనం కోసం వేస్తామా? అవును, అంటే థిక్నెస్ చిక్కదనం కోసం. ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట. డ్రై అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అవును, టేస్ట్ బాగుంటుంది. బాదం, పొడి, మరమరాల పొడి. మరమరాల పొడి ఎందుకు యూస్ చేస్తాం? ఇప్పుడు ఇది డ్రై అవ్వడానికి అనమాట. లడ్డూలు రావాలి కదమ్మా. ఓకే, బైండింగ్ కోసం. ఈ మరమరాల పొడి అన్నిట్లో యూస్ చేయొచ్చు మనం. అంటే కారాకి మరమరాలు డైరెక్ట్ గా మనం ఎందుకంటే మనం ఫ్రైడే కదా అది. ఫ్రై అంటే దాన్ని ఏమి మనం అందులో ఏం కలపక్కల, డైరెక్ట్ గా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నది. కొబ్బరి పొడి కూడా మనం డ్రై కోకోనట్ దే తీసుకున్నాం కదా, ఎండు కొబ్బరి. ఇప్పుడు ఈ లడ్డూలు ఎన్నాళ్ళు నిల్వ ఉంటాయండి? అంటే కనీసం ఒక 1 వీక్ to 10 days ఉంటాయా? అంటే బాగా డ్రై చేయాలి. ఓకే, మనం పాలలో చేసాం కాబట్టి మరి ఎక్కువ కాలం ఉండవు. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఉంటాయి, లేదా వేడి నీళ్ళతో చేసేస్తే ఉంటాయి. పాలు వేయకుండా వేడి నీళ్ళు వేస్తే అయిపోయింది. కొంచెం నెయ్యి వేసి తీసి చల్లార్చాలి. మనం పాలు వేయకుండా వేడి నీళ్ళతో చేస్తే ఆ టేస్ట్ రాదు కదా. టేస్ట్ రాదు, కానీ లడ్డూలు నిల్వ ఉంటాయి. ఓకే, లేదా స్టీమ్తో చేస్తాం కదా, అవి కూడా నిల్వ ఉంటాయి. ఇది ఇలా బాండిని వదిలేస్తుంది కదా. బట్ మనం ఇందులో నెయ్యి కూడా ఎక్కువ ఏం యూస్ చేయలేదు కదా. ఏం అవసరం లేదు. అయినప్పటికీ ఇది ఆటోమేటిక్గా అది బాండి వదిలేయడం స్టార్ట్ చేయాలి. అదే, స్టవ్ ఆఫ్ చేయాలి. ప్లేట్ ఇప్పుడు ఇది చల్లారాలి కదండి. చల్లారాలి, ఒక 5 minutes పడుతుంది. చల్లారింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమంతో లడ్డూలు చేస్తారా? లడ్డు చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉంది. పేపర్ కప్స్ ఉంటాయి కదా, అంటే ఇందులో ఇలా చేసిస్తే ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇంక ఇందులో మనం మళ్ళీ నెయ్యి కూడా వేయలేదు కదండి. 1 స్పూన్ వేసాం కదా, 2 to 3 spoons నెయ్యి వాడాం అంతే మనం. బట్ వెరీ హెల్దీ ఫుడ్ కదండి. పాల పొడి, మరమరాల పొడి, బాదం పొడి అన్ని మంచి ఐటమ్స్ వేసాం.
కానీ ఆశ్చర్యం, అవును కరెక్టే, ఆశ్చర్యం మీకు ఎలా రకరకాల ఐడియాస్ ఎలా వస్తాయి, ఎంత ఇన్నోవేటివ్గా ఎలా చేస్తారు? అదే క్రియేటివిటీ అలవాటు అయిపోయింది అనమాట. ఒక ఐటమ్ చూసారంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా చేస్తే ఆలోచిస్తూ ఉంటారు, అలా పనిచేస్తుంటుంది అనమాట. అదొక ప్రొఫెషన్ అయిపోయింది. జనరల్గా మీరు ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు, మరి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది కొంచెం ప్రెస్ చేసి ఏలక్కాయ పొడి వేస్తున్నారా? కావాలంటే దీనిపైన చిన్న కిష్మిష్ లాగా ఏదైనా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. జస్ట్ అట్రాక్టివ్. ఇప్పుడు అవే పెడతాం కదా అని ఏలక్కాయ పొడి కొంచెం డిఫరెంట్. అందరూ డ్రై ఫ్రూట్స్ అవే పెడతారు. అవునవును. మొక్కజొన్న రవ్వ లడ్డూలు రెడీ. ఫెంటాస్టిక్ అండి. చాలా బాగుంది డిష్. చూసారు కదండి, మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేసే విధానం ఎంతో వెరైటీగా ఉంది కదండి, చాలా డెలిషియస్గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న రవ్వ, పాలు, పంచదార, మరమరాల పొడి, కొబ్బరి పొడి, బాదం పొడి, ఇలాచీ పొడి, పాల పొడి, నెయ్యి. మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మొక్కజొన్న రవ్వని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత పాలు వేసుకోవాలి. పాలతో రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఈ పాలలో రవ్వ బాగా ఉడికిన తర్వాత అందులో పంచదార వేసుకుని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరమరాల పొడి, కొబ్బరి పొడి, కొంచెం నెయ్యి వేసి బాగా కలపాలి. బాండీని వదిలేయడం స్టార్ట్ చేశాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకుంటే మొక్కజొన్న రవ్వ లడ్డు తయారవుతాయి. మొక్కజొన్న రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ పులావ్ కి టిక్కా. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ పులావ్ కి టిక్కా. అది ఎలా తయారు చేయాలో విజయరావు గారిని అడిగి తెలుసుకుందాం. విజయరావు గారు, మన నెక్స్ట్ ఐటమ్ పులావ్ కి టిక్కా కదండి. మరి పులావ్ కి టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. వెజిటబుల్ పులావు, పచ్చిమిర్చి పేస్టు, సోయా గ్రాన్యూల్స్, ఆమ్చూర్ పౌడరు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు, నూనె ఫ్రై చేయడానికి తగినంత. ఓకేనండి. మరి స్టవ్ వెలిగించమంటారా? తయారు చేద్దామా? పెనం పెట్టాను. ఇప్పుడు ఏ పులావ్ అయినా పర్లేదు, వాళ్ళకి ఇష్టమైన పులావ్, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా పర్లేదు. ఆ పులావ్ ఉండిపోతుంది కదా. అవునవును. ఇప్పుడు అది మన కట్లెట్లు తయారు చేసి ఈవినింగ్ సర్వ్ చేయొచ్చు. స్నాక్స్ పులావ్ బౌల్ ఇమ్మంటారా? అంటే ఈ పులావ్లో మన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుతామండి. దీనిలో సోయా గ్రాన్యూల్స్, ఓకే, ఉప్పు ఆల్రెడీ పులావ్లో ఉంటుంది కదా, కొద్దిగా వేస్తే చాలు. పచ్చిమిర్చి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, కొత్తిమీర.
ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయాలి. కొద్దిగా నీళ్లు చల్లి మనం అంటే బాగా మ్యాష్ చేయాలి. నీళ్లు వేయమంటారా? కొంచెం ఒకసారి కలిపేసి. విజయరావు గారు, మీ డిషెస్ నాకు చాలా ఎందుకు నచ్చుతాయంటే ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో మిగిలినా కానీ దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకొన్ని థింగ్స్ యాడ్ చేసి వెరైటీ డిష్ క్రియేట్ చేస్తారు కదా, దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. ఓకే, థ్యాంక్ యూ. వాటర్ యాడ్ చేయనా? చూసి మనం కలుపుకోవాలి. అంటే ఇందులో హాట్ వాటర్ కొద్దిగా వేడి నీళ్ళు వేయాలని అలా ఏం లేదు కదా, మామూలు ఏం అవసరం. ఇప్పుడు ఇది చూసి మనం దీనికి సరిపడా గ్రైండ్ చేస్తాం. అంటే ఈ గ్రాన్యూల్స్ వేస్తే మనం బైండింగ్ కోసం అంతే. టేస్ట్ కూడా మన టేస్ట్ రెండు క్రిస్పీనెస్. ఇది ఈ ఫుడ్ ఐటమ్ చాలా మంచిది కదా, లో క్యాలరీ హై ప్రోటీన్. బాగా కలుపుకోవాలి కదా, బాగా ముద్దగా తయారు చేసేసుకోవాలి ఇలాగా. ఓకే, నూనె వేయాలి. చాలు కదా, స్ప్రెడ్ చేసి. మనం నాన్ స్టిక్ యూస్ చేస్తే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఎప్పుడు కోలగా చేస్తాం కదా, ఇది దీని లోపల రోల్ చేస్తాం. గ్రాన్యూల్స్ లోపల దీంతో పాటు మనం ఏమైనా సాస్ కానీ చట్నీ కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది. దీన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలా? టర్న్ చేయమంటారా? వద్దా? ఇప్పుడు ఇంకో వైపు కూడా టర్న్ చేసాం కదండి, క్రిస్పీగా తెలుస్తుంది, అంటే రెడ్డిష్నెస్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఓకే, సరే. అంటే పులావ్ ఆల్రెడీ బాయిల్ కాబట్టి త్వరగా అదే కుక్ అయింది కాబట్టి త్వరగా కూడా అయిపోతుంది. కావాల్సిన వాడు నెయ్యితో కూడా చేసుకోవచ్చు కదండి, నెయ్యి వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు గార్నిష్ చేస్తున్నారా మిర్చితో? కావాల్సిన వాడు మీఠా చట్నీతో కానీ సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది. పులావ్కి టిక్కా రెడీ. స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ లేదా టమాటా సాస్ బెస్ట్. అందులో అన్ని మసాలాలు ఉన్నాయి కదా, బాగుంటుంది. చాలా థ్యాంక్స్ విజయరావు గారు, ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మంచి డిషెస్ నేర్పేందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి పులావ్కి టిక్కా తయారు చేసే విధానం. దీన్ని టమాటో కెచప్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పులావ్కి టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెజిటబుల్ పులావ్, సోయా గ్రాన్యూల్స్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్. పులావ్కి టిక్కా తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో పులావ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులావ్లో సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పౌడర్ వేసుకుని ఈ మిక్చర్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్తో చిన్న చిన్న టిక్కీల షేప్లో చేసుకుని వీటిని పెనం మీద నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఈ టిక్కీలని పెనం మీద కాలిస్తే పులావ్కి టిక్కా తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో మొక్కజొన్న రవ్వ లడ్డు పులావ్కి టిక్కా తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది నెంబర్కి SMS చేయండి.
మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. Local.